కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత వేసిన పిటిషన్ను ఇప్పటికే కోర్టు నిరాకరించింది. ఢిల్లీ మద్యం కేసులో మార్చి 15న కవితని ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. సిబిఐ ఈడీ కేసులో కవితకు ఈ నెల 23వ తారీఖు రోజు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవితను తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత వేసిన పిటిషన్ను ఇప్పటికే కోర్టు నిరాకరించింది. ఢిల్లీ మద్యం కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. సిబిఐ ఈడీ కేసులో కవితకు ఈ నెల 23 వరకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇక సిబిఐ విచారణలో ఉన్న కవితను ఇవాళ విచారించనుంది కోర్టు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ. ప్రస్తుతం ఆమె తీహార్ జైలు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు, సిబిఐ కస్టడీలో కాదు. అయితే జ్యుడిషియల్ రిమాండ్ లో కోర్టు 23 వరకు ఆమెకి కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరి అయితే కవితకు సంబంధించిన ఒక బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రోజువని కొంత విచారణ జరగనుంది. అయితే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఆమె తీసుకొచ్చే అవకాశాలు అయితే లేవు. కానీ అయితే ఆమె తరఫున లాయర్లు అటెండ్ ఈ బెయిల్ పిటిషన్ మీద వాదన వినిపిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్రమ అరెస్టు, తనకి ఎలాంటి సంబంధం లేదు, ఇక తనకు బెయిల్ ఇవ్వండి అంటూ కోరుతున్నారు. మరోవైపు తాజాగా ఇంకో పిటిషన్ వేశారు. ఎలక్షన్స్ ఉన్నందున తాను స్టార్ క్యాంపెయిన్ పార్టీ నియమించింది. క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళాలి కాబట్టి తనకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కవిత కోరటం జరిగింది. మరి రోజు కోర్టు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.